ఈ పైప్ లైన్లు. మేము మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వచ్చామండి. ఏవైతే ఈ పైప్ లైన్లు ఉన్నాయో ఆనవాళ్ళు చూడండి. ఇదిగో పైప్ లైన్, ఇదిగోండి ఇదే పైప్ లైన్. ఎల్లో కలర్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, అదే పైప్ లైన్ ఆనవాళ్ళు. అయితే లేన్ క్లోజ్ చేయలేదండి, అలానే ఉంది. ఇదిగో లోపల మీరు చూస్తున్నారు, సముద్రం మధ్యలో అలాగే ఉంది. ఇదిగోండి అలాగే ఉంది, క్లోజ్ చేయలేదు. మేము ఆల్రెడీ నిన్నది వీడియో తీయడం జరిగిందండి. ప్రజల దృష్టికి, పబ్లిక్ దృష్టికి, అలాగే యానం ఆర్యో గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే నిన్న దాన్ని సరి చేస్తామని చెప్పారు. అయితే మళ్ళీ ఈరోజు ఎందుకో డౌట్ వచ్చి అసలు అవుతుందా లేదా, అది ఏమైనా ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో అని తెలిసి మళ్ళీ వెంటనే మార్నింగ్ మళ్ళీ మేము వచ్చి చూడడం జరిగింది. యాస్టీజ్ మీరు అది అలాగే విపరీతమైనటువంటి గ్యాస్ బయటకు వచ్చడం వ్యూస్ మీరు చూస్తున్నారు. దీని మీద అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని దీన్ని వెంటనే దాన్ని రాకుండా మూసేసి ఎవరికి కూడా ఏ ప్రమాదం లేకుండా చూడాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాన్ దినేష్, లంకే జాన్, శ్రీను ప్రసాద్ కలిసి మేము రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఓఎన్జీసీ సంస్థ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని వచ్చి ఒకసారి చూపించడం జరుగుతుంది. విపరీతమైన మీరు చూస్తున్నారు, విపరీతంగా చాలా దారుణంగా మీరు అక్కడ విజువల్స్ చూస్తున్నారు. అది ఈ రోజు కాదు, వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అది ఎప్పటి నుంచో వస్తుందని చెప్పి ఏదో ఒక చూపు ఉంది, ఆ చూపుకి అన్నం పెడితే కాసేపు వస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఎన్ని రోజులు అని చెప్పి వస్తుంది. అది అలా వచ్చి రేపు పొద్దున్న ఏదైనా అయితే దాని ప్రమాదం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి, వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా విపరీతమైనటువంటి పొజిషన్ మీరు చూస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు, నిన్నటి మీద ఎక్కువగా వస్తుంది. నిన్న మేము సాయంత్రం వచ్చిన దానికన్నా ఎక్కువ మంది వస్తుంది. అయితే మేము ఇంత వీడియో తీసిన తర్వాత దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తున్నారు. ఇది దగ్గర తీసుకొచ్చామండి. ఇది చాలా చూడండి ఎలా 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 ఉందనేది ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఎలా అవుతుందో. ఇది విపరీతంగా దీంట్లోంచి బయటికి వస్తుంది. ఒకసారి గ్రహించండి అందరూ కూడా. అందరికీ నమస్కారం. చూస్తున్నారు, మేము నిన్న రాత్రి వచ్చి ప్రజలందరికీ తెలియజేద్దాం. మీరు అక్కడ చూసినట్లయితే చూడండి, విపరీతమైన కింద నుంచి చూడండి ఒకసారి ఎలా వస్తుందో అనేది ఒకసారి చూడండి, దగ్గర చూపించడం. సార్ ఏంటి నిర్లక్ష్యం? ఒకసారి ఆలోచించండి. అక్కడ మేము నిన్న రాత్రి అయితే చెప్పడం జరిగింది, క్లోజ్ చేసేస్తాం, ఆఫ్ చేస్తాం అని చెప్పారు. అక్కడ చూడండి నిర్లక్ష్యం ఏంటంటే భయంకరంగా ఇంట్లోంచి చూసారా ఎలా ఎలా ఉంటుందో. సాధారణంగా చూసినట్టు ఇలా చూడండి, దగ్గర మీరు చూస్తున్నారండి. అసలు ఏం కంట్రోల్ అవ్వలేదు. మీరు పక్కనే ఉన్న ప్లేస్కి ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా కింద నుంచి అనేది వస్తుందో. దీన్ని ఎదుర్కొంటేనే ఇక్కడ ఎదుర్కొంటే పైప్ లైన్ అనేది ఉన్నాయి. చూడండి చాలా విపరీతంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక విపరీతంగా పైనుంచి వస్తున్నాయి. అసలు ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న మేము చెప్పడం మీడియాకి అందరికీ చెప్పడం జరిగింది. అసలు చాలా దారుణంగా చూడండి మీరు ఎలా పొంగుతుందో కింద నుంచి. ఇది చాలామంది ఏదో ఫేక్ అని అనుకుంటున్నారు. అందుకనే మళ్ళీ మేము చూడడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఏ విధంగా పొంగుతుంది అనేది ఒకసారి చూడండి. ఒకసారి ఎవరో పట్టించుకునే వాళ్ళే లేరా? దీని మీద యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి అర్ధాన్ దినేష్, అలాగే యూత్ ప్రెసిడెంట్ జాన్, లంకేష్ జాన్, అలాగే ప్రసాద్, మల్లాడి శ్రీను మేము తెగించి వచ్చాం. నిన్న వచ్చిన వాళ్ళు కూడా భయపడి రిస్క్ అని చెప్పేసి ఆగితే మళ్ళీ మేము తెగించి రావడం జరిగింది. ఒకసారి చూడండి ఏ విధంగా ఇక్కడ పొంగుతుంది అనేది చూడండి. అసలు చూడండి ఒకసారి ఇక్కడ మేము చెక్ చేస్తున్నాం. వాటర్ అనేది చల్లగా ఉంది. చూడండి ఒకసారి విపరీతంగా వస్తుంది. మీకు అర్థమవుతుంది. చాలా దారుణంగా కింద నుంచి ఏదో భూకంపం వస్తున్నట్టు వస్తుంది. దీని మీద ఎందుకు ఈ ప్రైవేట్ కార్లలో ఇక్కడ నుంచి నేను ఫ్యూచర్కి తీసుకెళ్తే నిర్లక్ష్యం ఏంటని అడుగుతున్నాను నేను. ఈ నిర్లక్ష్యం ఏంటిది? దీని మీద ఎవరు స్పందించరా? దీని మీద ఇది ఆల్రెడీ నేను మా యానం ఆర్యో గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన నిన్న వచ్చి గ్యాస్ని అరెస్ట్ చేస్తారు, గ్యాస్ ఇంక రావట్లేదని చెప్పారు. మళ్ళీ మాకు ఎందుకో భయం వేసి మాకు దీనివల్ల అనర్థం జరుగుతుందేమో ఒక భయంతో
యానం కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అధ్యక్షుడు అర్ధన్ దినేష్, లంకేష్ జాను, ప్రసాద్, శ్రీను మీ అందరూ కూడా తెగించి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా నిన్నైతే ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది. దయచేసి మీరు చూస్తున్నారు, దీని మీద వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధన్ దినేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.